షిరిడి సాయి. సాయిబాబాకు సాయి చిత్రపటానికి భేదం లేదు. భక్తితో ప్రేమతో పూజ జరిగే చోట బాబా వచ్చి కూర్చుంటారు. హేమట్ పంత్ ఇంటికి భోజనానికి శ్యామ కంటే ముందు గై వెళ్ళడం వంటి సందర్భాలలో ఈ నిదర్శనాలు వెల్లడయ్యాయి. చివరకు తన పటాన్ని చూస్తే తనను చూసినట్టేనని బాబా ఒక భక్తునికి నిదర్శనం చూపారు. ఒకసారి ఒక భక్తునికి బాబా కలలో కనిపించారు. ఆ కలలో బాబా కాళ్ళ నిండా పుండ్లు పడ్డాయి. ఆ పుండ్లపై పురుగులు పడి తినేస్తున్నాయి. ఆ భక్తుడు గజగజ వణికిపోయాడు. మర్నాడు నిద్రలేచిన వెంటనే బాబా చిత్రపటం ముందు నిలిచి, ఆ కలకు అర్థమేమిటో చెప్పు బాబా అని కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. కళ్ళు తెరిచి బాబా పటం వైపు శ్రద్ధగా చూశాడు. ఆశ్చర్యం! ఆ పటంలో బాబా కాళ్ళ వరకు చెదలపట్టి ఉన్నాయి. బాబా చిత్రపటాన్ని కూడా బాబాగానే గ్రహించాలనే నీతి దీని ద్వారా మనకు బోధపడుతుంది. నాకు నా చిత్రపటానికి భేదం లేదని ఎన్నో సందర్భాల్లో బాబా తెలియజెప్పారు. బాబా ఎక్కడ ఏ రూపంలో ఉన్నా స్వయంగానే భక్తుల సేవలు అందుకుంటారు. సాయి నీకు తెలుసు నా అంతరంగము, సాయి నీకు తెలుసు నా అంతరంగము, విడదీయలేని దయ్యమన బంధము, విడదీయలేని దయ్యమన బంధము. సాయి నీకు తెలుసు నా అంతరంగము,